Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, హౌసింగ్ రియల్ ఎస్టేట్లో నాన్ స్టాప్ బయింగ్ నడుస్తుంది. మీరు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ తీసుకోండి, ఫ్లాట్స్ తీసుకోండి, ప్లాట్స్ తీసుకోండి, విల్లాస్ తీసుకోండి, యూ నేమ్ ఎనీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్, దాని సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి మీరు చూస్తే ఈ రియల్ ఎస్టేట్ రేట్స్ పెరుగుతున్నాయి, హౌసింగ్ లోన్ రేట్స్ పెరుగుతున్నాయి, అయినా కానీ డిమాండ్ తగ్గట్లా, వాటి సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్లో దీని వెనకున్న కన్జ్యూమర్ బిహేవియర్ ఏమై ఉంటుంది, వాట్ కుడ్ ఎక్స్ప్లెయిన్ ద కన్జ్యూమర్ బిహేవియర్ బిహైండ్ దిస్ బయింగ్ ప్యాటర్న్ అని చెప్పి నాకు డిస్కస్ చేయాలనుంది. నేను ఒక 3 థీరీస్ అనుకుంటున్నా. ఐ విల్ డిస్కస్ దెమ్ విత్ యూ ఇన్ దిస్ ఎపిసోడ్. అండ్ అందులోకి వెళ్ళే ముందు క్విక్గా మనం డేటా చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో, అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 4.3% ప్రైజెస్ రైజ్ అయినాయి. అండ్ యాన్యువల్ గ్రోత్ రేట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టర్ తీసుకుంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 2.3% పెరిగింది, 23లో 3.8% పెరిగింది. ఓకే, అంటే జనరల్ గ్రోత్ రేట్స్ అండ్ ప్రైస్ రైజెస్ ఎలా ఉన్నాయో మీకు చెప్తున్నా. అండ్ మన ఇండియాలో టాప్ 7 సిటీస్, Tier 1 సిటీస్ ఉంటాయి కదా, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, వీటన్నిటిలో టాప్ 7 Tier 1 సిటీస్లో 31% ఇయర్ ఆన్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ అనమాట. ఓకే, రెసిడెన్షియల్ హౌసింగ్ రియల్ ఎస్టేట్ నేను చెప్పేది. అండ్ హోమ్ ఇన్వెంటరీ, అంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఉంటాయి కదా, వాటి ఇన్వెంటరీ చూస్తే 2023తో పోలిస్తే 2022లో 5% తగ్గింది. ఇన్వెంటరీ తగ్గడం అంటే అమ్ముడు పోతున్నాయి అన్నమాట ఎక్కువగా. నెక్స్ట్, రెసిడెన్షియల్ ప్రైజెస్ కలెక్టివ్లీ, ఓకే, ఓవరాల్గా చూసుకుంటే దే రోజ్ అబౌట్ 15% అక్రాస్ దిస్ టాప్ 7 సిటీస్. ఓకే, అందులో హైదరాబాద్ ఈజ్ ద ఫస్ట్. హైదరాబాద్లో హైయెస్ట్ అప్రిషియేషన్ ఉందంట ఇన్ ద రెసిడెన్షియల్ ప్రైజెస్. ఓకే, సో దిస్ ఈస్ ద డేటా సైడ్ ఆఫ్ ద థింగ్స్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు వాట్ ఎక్స్ప్లెయిన్స్ దిస్ కైండ్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో ఒక 3 థియరీస్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలేటివ్లీ మోస్ట్ ఆబ్వియస్ ఇస్ రైజ్ ఇన్ ఇన్కమ్స్. అంటే మన జనరల్గా మన పాపులేషన్లో ఇన్కమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఒకవైపు రియల్ ఎస్టేట్ రేట్స్ పెరిగినా కూడా, హౌసింగ్ లోన్ రేట్స్ పెరిగినా కూడా మంచి ఇన్కమ్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ ఏబుల్ టు ఎఫర్డ్ ఇట్ అండ్ బై ఇట్ అనేది ఒక థియరీ. సెకండ్ది బిహేవియరల్ థింగ్, అంటే ఇన్కమ్స్తో అంత సంబంధం లేకపోయినా కానీ 30 to 40 years ఏజ్ గ్రూప్ మన ఇండియాలో పెరుగుతుంది. మనకున్న డెమోగ్రఫిక్స్ వైజ్ యూత్ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి, అండ్ మనకి కల్చరల్గా బిహేవియరల్గా ఉన్నది ఏంటి, ఈ జనరల్గా 30 to 40 years ఏజ్ గ్రూప్లో ముందు ఒక సొంత ఇల్లు, సొంత కారు కొనేసుకోవాలి అన్న ఒక కండిషనింగ్ అనేది మన కల్చర్లో, ఇట్స్ అన్ అన్సెడ్ థింగ్ అఫీషియలీ, బట్ వీ నో దట్ దిస్ ఇస్ ఆల్రెడీ దేర్ అని. సో దాని ప్రకారం ఈ రియల్ ఎస్టేట్ బయింగ్ బిహేవియర్ వెనక అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అనేది ఒక థియరీ. అండ్ దీన్ని నేను బేస్ చేసుకొని చెప్పడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే, జేపీ మార్గన్ బ్యాంక్ ఉంది కదా, సో జేపీ మార్గన్ డిడ్ ఎ స్టడీ in the US markets. Of course, this study is focused on US markets. వాళ్ళు ఈ స్టడీ మల్టిపుల్ అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి వచ్చిన కామన్ ఫైండింగ్ ఏంటి అంటే, జనాలు హౌసింగ్ రియల్ ఎస్టేట్ కొనడం అనేది బ్యాంక్ లోన్ రేట్స్ మీద బేస్ చేసుకొని వాళ్ళు కొనరు, వాళ్ళ లైఫ్ సైకిల్లో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అన్న దాని మీద బేస్ చేసుకొని వాళ్ళు కొంటారు అని. సో దేర్ ఫోర్ దట్ ఎక్స్ప్లెయిన్స్ టు సమ్ ఎక్స్టెంట్ మన ఇండియాలో హౌసింగ్ లోన్ రేట్స్ పెరుగుతున్నా కూడా ఎందుకని సేల్స్ తగ్గకుండా పెరుగుతున్నాయి అన్నదానికి దిస్ కుడ్ బి వన్ పాసిబుల్ థియరీ టు ఎక్స్ప్లెయిన్ దట్ బిహేవియర్. అండ్ థర్డ్ థియరీ ఏంటి అంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. లెట్స్ సే ఇప్పుడు మన ఈ రూమ్లో ఒక 10 మంది ఉన్నారనుకుందాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యావరేజ్ జనరల్ పాపులేషన్. ఇందులో ఒకళ్ళో ఇద్దరు రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కొన్నారనుకుందాం. మిగతా ఒక 4, 5, 6, 7 అది చూసి, అరే ఇప్పుడు రేట్స్ పెరిగిపోతున్నాయి, సో రియల్ ఎస్టేట్ రేట్స్ గోల్డ్ లాగా, షేర్స్ లాగా ఒకసారి పెరిగి ఒకసారి తగ్గినప్పుడు కొందాంలే అని చెప్పి ఇప్పుడు మనం ఇగ్నోర్ చేయడానికి కుదరదు. సో జనరల్గా చూస్తే రియల్ ఎస్టేట్ రేట్స్ తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మోస్ట్లీ పెరుగుతాయి లేదా స్టాటిక్గా అక్కడే నిలబడతాయి కాబట్టి మనం ఇప్పుడు కొనకపోతే ఇంకా పెరిగిపోతాయి అని చెప్పి ఆ కొన్న ఒకళ్ళో ఇద్దరో, ఈ రూమ్లో ఉన్న ఒకళ్ళో ఇద్దరో కొనడం చూసి మిగతా ఒక 6-7 వాళ్ళు వెనక పడి వాళ్ళు కొనడం స్టార్ట్ చేస్తారు చూసారా, బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఆన్ దట్ ఆపర్చునిటీ. ఫ్యూచర్లో పెరిగిపోద్దేమో అన్న భయంతో వాళ్ళు కొంటున్నారు అనేది ఒక పాసిబుల్ థర్డ్ థియరీ.
ఓకే, సో దీస్ 3 థియరీస్ ఐ వాంటెడ్ టు డిస్కస్. అండ్ ఇక్కడ ఒక సాడ్ థింగ్, ఆనందపడాల్సిందో 2 ఉన్నాయి. ఆనందపడాల్సింది ఏంటంటే మన ఇండియాలో రియల్ ఎస్టేట్ సెక్టర్ ఈజ్ డూయింగ్ గుడ్, విచ్ ఈస్ గుడ్. బాధపడాల్సింది ఏంటి అంటే ఈ టాప్ 7 సిటీస్, ఇందులో మన ఆంధ్ర నుంచి ఏ సిటీనూ లేదు. అండ్ ఒకవేళ టాప్ సిటీస్లో జరగకపోయినా ఇక్కడ ఇంట్రెస్టెడ్ పీపుల్ అగ్రెసివ్గా ఇక్కడ కొందాము అని చెప్పి ఒక కాంక్రీట్ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఈ క్యాపిటల్ అన్సర్టెనిటీస్ వల్ల రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ నేనేమి క్యాపిటల్ ఫిక్స్ కాలేదు కాబట్టి మేము ఇక్కడ కొనలేదు అని ఏదన్నా డేటా బేస్ చేసి చెప్తున్నాం అంటే నో, దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్. ఓకే, యూ ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ మై ఒపీనియన్. సో అక్కడ అన్సర్టెనిటీ ఉంది కాబట్టి ఈ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ భూమిని మిగతా స్టేట్స్, మిగతా సిటీస్ ఎంజాయ్ చేసినట్టుగా మన ఆంధ్ర ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేదు. దట్ ఈస్ అ సాడ్ థింగ్ హియర్. సో విత్ దాట్, మీరు ఈ 3 థియరీస్లో ఏ థియరీ నిజం అనుకుంటున్నారు, విచ్ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ కైండ్ ఆఫ్ బయింగ్ బిహేవియర్ అని కామెంట్స్లో మెన్షన్ చేయండి. విల్ డిస్కస్ ఆన్ దాట్. ఆర్ ఇఫ్ యూ థింక్ దెర్ ఈస్ అనదర్ థియరీ, ప్లీజ్ షేర్ ఇట్ ఆల్సో. ఐ విల్ బీ ఇంట్రెస్టెడ్ టు learn and know about it. Thank you.